ఒక బ్యాంక్ లక్ష కాదు, కోటి కాదు, కొన్ని వేల కోట్ల రూపాయల క్యాష్ని ఒక రోజులో కోల్పోయింది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటిది అంటే గన్స్ వాడలేదు, బాంబ్స్ పెట్టలేదు, ఒక్క మాస్క్ కూడా యూజ్ చేయలేదు. బ్యాంక్ స్టాఫ్ ఏం చేయలేకపోయినారు. ఈరోజు వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. కట్ చేస్తే 2003 ఇరాక్ దేశం మొత్తం టెన్షన్లో ఉంది. ఎందుకు అంటే అమెరికా అటాక్ చేయబోతుందనే వార్తలు ప్రతి టీవీ ఛానల్స్లో వస్తున్నాయి. ప్రజలు చాలా భయపడుతున్నారు. కానీ ఈ పొలిటికల్ టెన్షన్ మధ్యలో బాగ్దాద్ సెంట్రల్ బ్యాంక్లో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ జరగబోతుందని ఎవరికీ తెలీదు. అది మార్చ్ 18, 2003. మార్నింగ్ బ్యాంక్ ఎంప్లాయీస్ నార్మల్గా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు. అప్పుడే బ్యాంక్ ముందు ఒక కాన్వాయ్ వచ్చి ఆగింది. దాంట్లో నుండి సద్దాం హుసైన్ కొడుకు క్వాసీ హుసైన్ దిగాడు. ఈ సద్దాం హుసైన్ ఎవరు అంటే ఇరాక్ ప్రెసిడెంట్. అతని కొడుకు క్వాసీ హుసైన్ దిగాడు. అతని చేతిలో ఒక లెటర్ ఉంది. ఆ లెటర్లో ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ఏంటి అంటే వెంటనే సెంట్రల్ బ్యాంక్ వాలెట్ ఓపెన్ చేసి క్యాష్ ఇవ్వండి. ఆ లెటర్ మీద సద్దాం హుసైన్ సిగ్నేచర్ ఉంది. కొంత సమయం తర్వాత బ్యాంక్ స్టాఫ్కి డౌట్ వచ్చింది. కానీ ఆ టైంలో ప్రెసిడెంట్ ఆర్డర్ని క్వశ్చన్ చేయడం అంటే ప్రాణాలు రిస్క్లో పెట్టడం లాంటిది. కొన్ని నిమిషాల తర్వాత సెంట్రల్ బ్యాంక్ వాలెట్ డోర్ మెల్లగా ఓపెన్ అయింది. లోపల అన్ని క్యాష్ బండిల్స్. ఎంప్లాయీస్ క్యాష్ని బాక్సెస్లో పెట్టడం స్టార్ట్ చేశారు. 1 ట్రక్, 2 ట్రక్స్, 3 ట్రక్స్, ఇట్లా క్యాష్ లోడింగ్ కంటిన్యూ అయింది. కొన్ని గంటల తర్వాత బ్యాంక్ నుండి సుమారు $1 బిలియన్ బయటకు తీసుకెళ్లారు. అప్పుడున్న విలువ 4,500 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు కంపేర్ చేస్తే 8,000 కోట్లకు పైగా ఉంటుంది. క్యాష్ ట్యాక్స్ బాగ్దాద్ని దాటి వెళ్ళిపోయిన కొన్ని గంటల తర్వాత ప్రపంచం మొత్తం ఒకటే న్యూస్ వచ్చింది. ఏంటి అంటే అమెరికా ఇరాక్ మీద మిలిటరీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైర్స్, స్మోక్, దేశం మొత్తం వార్ జోన్గా మారిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఇరాక్ క్యాపిటల్ బాగ్దాద్ని కొన్ని ఫోర్సెస్ కంట్రోల్లోకి తీసుకున్నాయి. అప్పుడే ఇన్వెస్టిగేటర్స్ ఒక క్వశ్చన్ అడిగారు బ్యాంక్ వాళ్ళని. బ్యాంక్ రికార్డ్స్ వెరిఫై చేశారు. స్టాఫ్ని క్వశ్చన్ చేశారు. అందరి ఆన్సర్ ఒకటే, ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆర్డర్ వచ్చింది, మేము ఫాలో అయ్యాము. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుండగానే సద్దాం హుసైన్కి సంబంధించిన ప్లేసెస్లో సర్చ్ ఆపరేషన్స్ జరిగాయి. అక్కడ సీక్రెట్ రూమ్స్ వాల్స్ వెనుక క్యాష్ బండిల్స్ దొరికాయి. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రికవర్ అయినాయి. కానీ ఇన్వెస్టిగేటర్స్ ఒక షాకింగ్ విషయం చెప్పారు. మొత్తం $1 బిలియన్ రికవర్ కాలేదు. కొంత అమౌంట్ ఇప్పటికీ మిస్సింగ్గానే ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. కానీ ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది నిజంగానే బ్యాంక్ రాబరీయా, లేదా ప్రెసిడెంట్ అఫీషియల్ ఆర్డరా, లేదా లీగల్ ట్రాన్స్ఫరా? ఈ డిబేట్ ఇప్పటికీ ఎండ్ అవ్వలేదు. పార్ట్ 2లో ఇంకేం జరిగిందో తెలుసుకుందాం. లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గంట కూడా థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ.